హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. అల్లం ఎక్కువ రోజులు ఎలాగా ఫ్రెష్గా ఉండాలి అంటే నేనైతే నాకు వర్క్ అయింది అని చెప్తున్నాను. ఫస్ట్లో అంతా నేను కడిగేసి అలాగే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. కొన్ని రోజులకి చీకిపోయినట్టు వస్తుంది. సో తర్వాత అనుకోకుండా నాకు ఇది తెలిసింది. అది ఎలాగా అంటే అల్లంని మట్టి ఉంటుంది కదా, అదంతా నీట్గా వాష్ చేసుకోవాలి. మట్టి అంతా పోయేలాగా వీటిని నీట్గా వాష్ చేసేసుకొని, అంటే మనకి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, నేనైతే ఇలాగా కట్ చేసేస్తాను. సో అప్పుడు మనకి నీట్గా వాష్ అయిపోతుంది. ఇంకా పైదైతే నేను తినండి, ఇలాగే ఉంచుతాను. సో ఇలా వాష్ చేసుకున్న దాన్ని కొంతసేపు పక్కన పెట్టేసుకుంటే, తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటే, ఇలా ఒక 3 to 4 hours అలా పక్కన పెట్టి వదిలేసామంటే ఎక్కడైనా ఫుల్గా డ్రై అయిపోతాయి. సో వాటిని నేను ఇలాగ మూత లేని బాక్స్ ఏదైనా పర్వాలేదు అందులో పెట్టేస్తున్నాను. సో అంటే ఇంతకుముందు గాలి ఉండకూడదేమో అనేసి బాక్స్ కట్టేసేదాన్ని, కానీ అలా చేస్తేనే ఫాస్ట్గా పాడవుతున్నాయి అన్నమాట. సో రోజు టీలో వేస్తాను కాబట్టి ఇలా ఓపెన్గా ఉండే దానిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీకు ఈ చిట్కా నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.